బాబు రాండి బాబు, రాయి రాయి రాండి బాబు, కొనండి బాబు. మళ్ళీ చెబుతున్నా రాయి. ఏంట్రా బాబు ఈ రాయి రాయిని చంపేస్తున్నారు అనుకోవద్దు. ఈ రాయి మీ ఇంట్లో ఉండాలంతే. రాయా మా ఇంట్లోనా? చాలానే ఉన్నాయి, అయితే ఏంటి అనుకుంటున్నారా? రాళ్ళు ఉంటాయండి బాబు, కానీ ఈ రాయి ఉండదు. ఎందుకంటే ఈ రాయి మోస్ట్ పవర్ఫుల్ రాయి. ఇది కానీ మీ వద్ద ఉంటే ఏ పాము మీ వద్దకు రాదు, వచ్చినా ఏమి చేయదు, కరవదు. అర్థం అవుతుందా? అందుకే రండి బాబు రండి, మనీ కొట్టండి, రాళ్ళు పట్టుకెళ్ళండి. విషసర్పాల కారణంగా ప్రతి ఏటా ఎంతో మంది రైతులు, సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పనుల నిమిత్తం చేలకు వెళ్లి పాము కాటుకు గురై వేల మంది అన్నదాతలు బలైపోతున్నారు. అలాగే ఇళ్లలోకి సైతం విషసర్పాలు వచ్చి ప్రజలను చంపేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రజల భయాన్ని క్యాష్ చేసుకోవాలని చూసిన కొంతమంది కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పామురాళ్లంటూ 2 మోసగాళ్లు ప్రజలను బురిడీ కొట్టించారు. పాము తల నుంచి తీసిన రాళ్లు దగ్గరుంటే విషసర్పాలు దరిచేరవని జోరుగా ప్రచారం చేశారు. అమాయక ప్రజల నుంచి వేల రూపాయలు స్వాహా చేశారు. పోలవరం మండలం కేసనకూరులో పామురాళ్ల పేరుతో 2 వ్యక్తులు స్థానికులను మోసం చేశారు. తమ వద్ద ఉన్న రాళ్లు కొనుగోలు చేస్తే విషసర్పాలు దరిచేరవని చెప్పారు. తేళ్లు, జెర్రీలు కుట్టిన చోట ఆ రాళ్లు పెడితే బాధ నుంచి ఉపశమనం కలుగుతుందని మాయమాటలు చెప్పారు. రైతులు స్థానికుల ఎదుటే పాములు పట్టినట్లు నటించిన కేటుగాళ్లు వాటి తలల నుంచి రాళ్లు తీశారు. దీంతో స్థానికులు, రైతులు సైతం వారి మాటలు నమ్మారు. వాటిని కొనుగోలు చేసి దగ్గర ఉంచుకున్న వారిని ఎలాంటి పాము ఏమీ చేయదని బురిడీ కొట్టించారు. ఆడపాము తలలో 4, మగపాము తలలో 2 రాళ్లు మాత్రమే ఉంటాయని చెప్పారు. దీంతో రైతులు, స్థానికులు పెద్ద ఎత్తున వాటిని కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక్కో రాయిని ఏకంగా 500 నుంచి 1000 రూపాయల వరకు విక్రయించారు. అయితే ఇదంతా మోసమేనని స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ చెబుతున్నారు. అసలు పాము తలలో ఎటువంటి రాళ్లు ఉండవని ఆయన అంటున్నారు. రైతులను మోసం చేసి డబ్బులు దండుకునేందుకే ఇలాంటి మోసాలకు తెరతీస్తున్నారని వర్మ చెప్పారు. మాయమాటలు నమ్మి ఎవరు వాటిని కొనుగోలు చేయవద్దని తెలిపారు. విషసర్పాలు లేదా తేళ్లు, జెర్రీలు కుడితే ఆ గాయం వద్ద రాళ్లను పెట్టి సమయం వృధా చేయవద్దని హెచ్చరించారు.